మాట్లాడిన మాటలను మనుషులు మర్చిపోవచ్చునేమో కానీ కాలం మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుని ఉంటుంది. కర్మ రూపంలో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేకు అదే పరిస్థితి ఎదురవుతోంది. వైసీపీ హయాంలో మంత్రిగా ఉండి టీడీపీలోకి వచ్చిన ఓ ఎమ్మెల్యే ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నివురు గప్పిన నిప్పుల గతాన్ని తట్టి లేపుతోంది. గతంలో చంద్రబాబు, లోకేష్లపై ఆయన చేసిన వ్యాఖ్యల రికార్డింగ్లు వెంటాడి వేటాడుతూ ఉన్నాయి. గమ్మునుండకుండా కెలికి మరీ ట్రోల్ అవుతున్న ఆ ఎమ్మెల్యే కథ ఏంటి? అసలు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఈ వీడియోలో చూద్దాం. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది, కానీ మాట్లాడే ప్రతి మాటను కాలం బాగా గుర్తుంచుకుంటుంది. చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి మాటకు మూల్యం తప్పక చెల్లించుకోవాలి. ప్రస్తుతం అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తాను చేసిన దానికి బాగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. వాస్తవంగా గుమ్మనూరు జయరాం అంటేనే కాంట్రవర్సీ. ఆయన ఎక్కడున్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా కాంట్రవర్సీగానే ఉంటుంది. ప్రస్తుతం గుంతకల్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గతంలో వైసీపీలో మంత్రిగా పనిచేశారు. ఆయనది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు. మొదట్లో టీడీపీ, ఆ తర్వాత వైసీపీలోకి మారారు. ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ హయాంలో మంత్రి అయ్యారు. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనపై విపరీతమైన వ్యతిరేకత ఉండడంతో వైసీపీ అధినేత జగన్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు. అయితే గుమ్మనూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటూ పంతం పట్టారు. ఆ రెండింటి మధ్య బేరం కుదరకపోవడంతో ఆయన చాలా ఈజీగా కండువా మార్చేశారు. ఎవరు ఊహించిన విధంగా ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ గుమ్మనూరుకు తన సొంత నియోజకవర్గం ఆలూరులో కాకుండా గుంతకల్లు టికెట్ ఆఫర్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఆయన పార్టీ మారారు. అప్పటికే గుంతకల్లులో ఉన్న సీనియర్ నాయకుడు జితేంద్ర గౌడ్ని కాదని గుమ్మనూరును తీసుకువచ్చారు. ఆయన రాకపై లోకల్ టీడీపీ నాయకులు అంతా ఒక్కసారిగా అధిష్టానానికి ఎదురు తిరిగారు. కానీ పార్టీకి ఖచ్చితంగా అవసరమని, ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందేనని అధిష్టానం ఆదేశించడంతో అంతా సైలెంట్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో గుమ్మనూరు ఇక్కడ గెలవడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కూటమి వేవ్ ఫలితమో లేక వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతో తెలియదు, కానీ గుమ్మనూరు చాలా తక్కువ కాలంలోనే వచ్చి అక్కడ మంచి విజయం సాధించారు. ఇక గుమ్మనూరు వైసీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారో అదేవిధంగా టీడీపీలో కూడా తన పంతాన్ని మార్చుకోలేదు. ఎక్కడ ఏం చేసినా కాంట్రవర్సీగానే మారుతూ వచ్చింది. ముఖ్యంగా తన సోదరులు, కుమారుడి కారణంగా కుటుంబ పాలన అనే ముద్ర గుంతకల్లులో కూడా కనిపించింది. ఇక ఇసుక, మద్యం, గ్యాంబ్లింగ్ వంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. దీనికి తోడు తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులను రైల్వే పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ బెదిరించడం, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేస్తే వారి తోకలు కత్తిరిస్తాను అంటూ వార్నింగ్ ఇవ్వడం, ఇలా అనేక అంశాలు గుమ్మనూరు చుట్టూ చాలా వివాదాలు చెలరేగాయి. చివరకు టీడీపీ అధిష్టానం కూడా ఆయన్ని కొన్నిసార్లు మందలించింది. అయినా కూడా గుమ్మనూరు తన పంతాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. వైసీపీ కూడా ఎప్పటికప్పుడు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం గుమ్మనూరుకు గట్టి స్ట్రోక్ ఇచ్చాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇదే క్రమంలో టీడీపీ కూడా 2 ఏళ్ల పాలనపై విజయోత్సవ సభలు నిర్వహించింది. ఈ సభ వేదికగా గుమ్మనూరు జయరాం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఇవే వైసీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అసలు ఎవరు వెన్నుపోటుదారుడు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలంటూ గుమ్మనూరుకు వైసీపీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా మొన్నటి వరకు వైసీపీలో ఉన్న గుమ్మనూరు ఏం మాట్లాడారో, ఆ తరువాత ఏం చేశారన్న అంశాలను తీసుకుని సోషల్ మీడియా వేదికగా దాడిని మొదలుపెట్టారు. గుమ్మనూరు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సామాజిక వర్గ ఈక్వేషన్స్లో జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన ఆయన ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి చేరడాన్ని ఏమంటారు? అటు వైసీపీ శ్రేణులు నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక్కడి వరకు ఒకెత్తైతే వైసీపీలో ఉండగా గుమ్మనూరు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నది వీడియోలు బయటకు తీస్తున్నారు.
పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వ్యవహారాన్ని నారా లోకేష్ సర్పంచ్గా కూడా గెలవలేనివాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వెతికి మరీ తీసుకొస్తున్నారు. చంద్రబాబుపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలోనే చాలా వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి అనేక వీడియోలు బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు గుమ్మనూరుపై మంత్రి నారా లోకేష్ గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నది కూడా బయటపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో గుమ్మనూరుపై చేసిన వ్యాఖ్యలను కూడా బయటకు తీశారు. ఆయన భూ కబ్జాలు అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు, దానికి గుమ్మనూరు ఇచ్చిన రిప్లై, వీటన్నింటినీ బయటకు తీసి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని ఎవరైనా పార్టీలోకి తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే అలాంటి నాయకత్వాన్ని ఏమనాలి? అన్ని మాటలు అని మళ్ళీ అదే పార్టీలోకి వెళ్లిన నాయకుణ్ణి ఏమనాలి అంటూ వైసీపీ నాయకులు నిలదీస్తున్న ప్రశ్నలకు టీడీపీ నుంచి కానీ గుమ్మనూరు వైపు నుంచి కానీ సమాధానం రావడం లేదు. గుమ్మనూరు జయరాం టీడీపీలోకి రావడం, అలాగే గుంతకలలో టికెట్ ఇవ్వడం పట్ల లోకల్ టీడీపీ నాయకులకు మొదటి నుంచి ఇష్టం లేదు. అయితే అధిష్టానం మాట కాదనలేక వారు మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వీడియోలన్నీ బయటకు వస్తూ ఉండడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఓవైపు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంకోవైపు గుమ్మనూరును చూసి తలలు పట్టుకుంటున్నారట. ఏది ఏమైనా గుమ్మనూరు గమ్మున ఉండకుండా గతాన్ని మరిచి మాట్లాడడం పెద్ద కాంట్రవర్సీకే దారితీసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.